ఏలూరు పడమర వీధి గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతర మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పడమర వీధి జాతర కమిటీ పెద్దలు పిలుపునిచ్చారు. జాతర మహోత్సవానికి నిర్ణయించిన ముహూర్తాలను తేదీల వారీగా వారు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరాన్ని చల్లగా చూడమని గ్రామదేవతల అక్క చెల్లమ్మలతో పాటుగా వారి సోదరుడైన పోతురాజుబాబును భక్తులు ఆహ్వానించి శక్తి మేర కొలిచే వేడికే జాతర. ఏలూరు పడమర వీధి జాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడేళ్లకు ఒకసారి జరిగే అమ్మవార్ల జాతర క్రతువుకు మరోసారి సుముహూర్తం నిర్ణయించారు. ఆదివారం ఏలూరులో అమ్మవారి మేళలు ఏర్పాటు చేసే పవిత్ర ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పడమర వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రెసిడెంట్ చోడే బాలు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ వరకు అమ్మవార్ల జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు. అక్టోబర్ 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద వేప చెట్టుకు ముడుపు కట్టడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుందని చెప్పారు. అనంతరం అదే రోజు శనగపప్పు బజార్లో పందిర్రాటను వేస్తారని, నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 4 పగళ్లు 3 రాత్రులు అమ్మవార్ల నగర సంచారం జరుగుతుందని తెలిపారు. అనంతరం 8వ తేదీన అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందని, అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలను ముహూర్తాల వారీగా నిర్వహించనున్నామని తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ అమ్మవార్లకు మహాకుంభం పోయనున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 2వ తేదీ కొర్లబండి ఊరేగింపు కార్యక్రమంతో జాతర మహోత్సవాలు ముగుస్తాయని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో కమిటీ సెక్రటరీ మధ్యాహ్నపు దాసు, కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలకు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా గత 15 రోజుల క్రితం పడమర వీధి జాతర పెడుతున్నాం అని చెప్పేసి మేము విడుదల చేయటం జరిగింది. అయితే ఈ రోజున ముహూర్తాలతో సహా మా దగ్గర మేము పెట్టించుకోవటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం నాడు, ఈ సంవత్సరం 26వ తారీఖు ఆదివారం ఉదయం 11:45 మాలక్ష్మమ్మ గుడిలో యాప చెట్టుకి పంబలవారి చేత, పెద్దలందరూ చేత ఈ యొక్క కార్యక్రమం, ముడుపు కార్యక్రమం జరుగుద్ది. అదే రోజున స్థానిక శనగపప్పు బజారు 5 దుకాణాల వద్ద పందిరికి రాట వేయటం కూడా 12 నిమిషాల చిల్లరకి అక్కడ రాట వేయటం కూడా జరుగుద్ది. తదుపరి ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖున అమ్మవారిని గంగానమ్మ తల్లిని గంగానమ్మ గుళ్ళో నుంచి, మాలక్ష్మ తల్లిని మాలక్ష్మ గుళ్ళో నుంచి పోతురాజు బాబుని తీసుకొచ్చి 4 పగల్లో 3 రాత్రులు నగర సంచారం చేపించి 8వ తారీఖు ఉదయం 10 చిల్లరకే శనగపప్పు బజార్లోని మేడల్లో అమ్మవారుల్ని ప్రవేశింపజేయటం జరుగుద్ది. తదుపరి నల్లమారమ్మది కానీ, వినుకొండ అంకమ్మ వారి కార్యక్రమాలు కానీ మధ్యలో మేము ప్రసార మాధ్యమాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా తెలియజేస్తాం. ఒక్క నవంబర్లోనే తప్ప ముహూర్తాలు మేము పెట్టినవి మళ్ళీ లేదు. ప్రతి 7 సంవత్సరాలకి మేము కమిటీ ఏర్పడిన తర్వాత ఇది 6వ జాతర ఇదే కమిటీ చేస్తుంది. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మా యొక్క కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా పడమర వీధి జాతర కమిటీ తరపున తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ సభ్యులకి, నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఏలూరు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ పడమర వీధి జాతర మహోత్సవాలని అక్టోబర్ 26న మొదలుపెట్టి ఫిబ్రవరి 2న అమ్మవారిని సాగనంబర కార్యక్రమం గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మన బడేటి రాధాకృష్ణ గారికి, అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మాకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మేము వాళ్ళందరికీ కూడా అమ్మవారిని ఊరేగించి అమ్మవారి జాతరని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.